మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 17 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. ఆ రోజుల్లో బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చి, యూదయ అరణ్యంలో పరలోక రాజ్యం దగ్గర పడింది, పశ్చాత్తాపపడండి అని బోధిస్తూ ఉన్నాడు. పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యములో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది, ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి అని చెప్పింది ఇతని గురించే. ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలు, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె. యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకుంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. చాలామంది పరిసయ్యులు, సద్దూకయ్యులు బాప్తిస్మం పొందడానికి రావటం చూసి అతడు, విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను. ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును నరికి మంటల్లో పడేస్తారు. పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిస్మమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు. తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోధుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు అని చెప్పాడు. ఆ సమయాన యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు. అయితే యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసి ఉండగా నీవు నా దగ్గరికి వస్తున్నావా అని ఆయనను నివారింపజూశాడు. కానీ యేసు, ఇప్పటికీ కానివ్వు, నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే అని అతనికి జవాబిచ్చాడు. కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు. యేసు బాప్తిస్మం పొంది నీళ్లల్లో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు. ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.